లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు దాన్నంతా మనకు విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మనకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాకుండా రీనల్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ గురించి కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత మనకు 35-40 ఇయర్స్ వచ్చిందంటే అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ని కలిసి ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ అనేది బేస్ లైన్ టెస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకు ఎక్కువగా ఆయాసం వస్తుంది, లేదా నైట్ టైం చెస్ట్ పెయిన్ వస్తుంది, లేదా కొంచెం దూరం కూడా మనం నడవలేకుండా ఉంటే వాళ్ళకు ఈసీజీ, ఎకో తీస్తారు. అవి నార్మల్గా కనుక ఉంటే వాళ్ళకు ట్రెడ్మిల్ అనే ఒక టెస్ట్ చేస్తారు అన్నమాట. లేదా వాళ్ళకు నాకు ఇవేమొద్దు ఒకే టెస్ట్ చేసుకుంటారు, నాకు గుండె జబ్బులు ఉందా లేదా అంటే సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇది అంత మామూలు యాంజియోగ్రామ్లో కొంచెం రిస్క్ ఉంటుంది, 1%. దీంట్లో సిటీ యాంజియోగ్రామ్లో పెద్ద రిస్క్ ఉండదు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాదిరి చాలా